హైదరాబాదులో జగన్ గారి కోసం వచ్చిన జనాన్ని చూసి ఏపీలో ఎల్లో మీడియా మనం ఆవులు కాదు బీభత్సంగా వల్ల 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 అని కన్నీళ్ళు అయితే కాచేస్తుందేమని చెప్పాలి వాస్తవంగా అయితే కనుక. ఎందుకురా అంటే కనుక నిన్న నుంచి ఒకటే గోల. దేని గురించి అంటే కనుక హైదరాబాద్లో జగన్ గారు కూడా వచ్చిన జనం చూసి నేను ఎప్పుడు చెప్తా, ఇప్పుడు తప్పే ఉందండి. జగన్ గారు కూడా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కూడా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కూడా కావచ్చు, నారా లోకేష్ గారు కూడా కావచ్చు, ఎవరు కూడా జనం ఉన్నా సరే జనం ఉన్నారని అనటంలో తప్పే ఉంది. ఇప్పుడు జగన్ గారి కోసం హైదరాబాద్లో తండోపతండాలుగా జనం వచ్చారు. మనకెందుకు బాధ, మనకెందుకు ఆ ఫ్రస్ట్రేషన్, మనం ఎందుకు తీసుకోవాలి నాకు అర్థం కాదు. ఒకసారి ఆయన మాట్లాడే మాటలు మీరు వింటే కనుక మీకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఈ సాంబా గారు మాట్లాడే మాటలు కావచ్చు, ఏబీని వెంకటకృష్ణ గారు మాట్లాడే మాటలు కావచ్చు, నిన్న నుంచి వాళ్ళ బాధ వర్ణాతీతం అండి. ఒకసారి ఆ మాటలు విందురు కానీ మీరు, నేను ఆ వీడియో కూడా పెడతాను, ఒకసారి ఆయన ఏమన్నాడో వినే ముందు అది రిక్వెస్ట్ ఉందండి. రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలి. కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సాంబా గారు మాట్లాడుతున్న కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో ఆ కొన్ని మాటలు కూడా ఒకసారి విందాం. ఎందుకంటే ఇలాంటి తెలియకపోతే, జనాలు తెలుసుకోకపోతే అదే నిజమని నమ్ముతారు. జనం వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్రప్రదేశ్. ఇక హైదరాబాద్ నిండా జనం వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్రప్రదేశ్ నుంచి. వీళ్ళే చెప్తారు, వాస్తవాలు కూడా వీళ్ళే వస్తాయి. సరిగ్గా అబ్జర్వ్ చేయాలంటే తేడా మనం. ఈయన చెప్తున్న మాట ఏంటంటే హైదరాబాద్కి జనం వచ్చారు, భారీగా జనం వచ్చారు, తండోపతండాలుగా జనం వచ్చారు అని ఆయనే చెప్తున్నాడు. మీరు అబ్జర్వ్ చేశారుగా ఒకసారి. ఇక హైదరాబాద్ నిండా జనం వచ్చారు, ఎక్కడి హైదరాబాద్ నిండా జనం వచ్చారు నుంచి వచ్చారు? ఆంధ్రప్రదేశ్ నుంచి 3 రోజుల క్రితం ఇక్కడికి వచ్చారు. మళ్ళీ అదే పాట. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 రోజుల క్రితమే వచ్చేసారంట ఎక్కడికి హైదరాబాద్. కాబట్టి హైదరాబాద్ నిండా జనం వచ్చారు. ఎప్పుడు వచ్చారు అనుకున్నారు? 3 రోజులకు ముందే హైదరాబాద్ వచ్చేసారంట ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆంధ్రప్రదేశ్లో జనం విపరీతంగా ఉన్నప్పుడు ఇదే సాంబా గారు ఏమన్నారో మీకు గుర్తుంది కదా. ఎక్కడి నుంచి వచ్చారన్నారు? అప్పుడు ఒరిస్సా నుంచి వచ్చేసారు 3 రోజుల ముందు అన్నారు. ఎక్కడి నుంచి జనాలు ఎక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఎలా షిఫ్ట్ చేస్తాడండి ఈయన. ఒక్కసారి మళ్ళీ విన్నాం. ఇక హైదరాబాద్ నిండా జనం వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్రప్రదేశ్ నుంచి 3 రోజుల క్రితం ఇక్కడికి వచ్చారు. అవునా? అంతా సీఎం. ఎక్కడ సీఎం అవుతారు? ఎక్కడ సీఎం అవుతారు? అవునవరా? జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే కాదు, బంగ్లాదేశ్ వెళ్ళినా, పాకిస్తాన్ వెళ్ళినా, ఇరాన్ వెళ్ళినా, ఏదైనా పెద్ద సిటీ కంట్రీస్ ఎన్ని ఎప్పుడు ఉన్నాయి. జై జగన్. లక్షల్లో జనం వచ్చారని చెప్తారు ఆయన. జగన్ గారు పెళ్లికి వెళ్ళారు హైదరాబాద్. ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు లక్షల్లో జనం వచ్చారు. నేను అంతమంది జనాన్ని తీసుకుని వెళ్తారా అని అడిగారు. జగన్ గారు ఎక్కడ జనాన్ని తీసుకెళ్ళండి, జగన్ గారు వచ్చారంటేనే జనం వచ్చారు. తీసుకెళ్తారా? వేల మందిని తీసుకెళ్తారా? ఇలా నా పెళ్లికి వెళ్ళేది. పెళ్లికి వెళ్ళినా ఇలాగే వెళ్తారు, చావుకి వెళ్ళినా ఇలాగే వెళ్తారు, నిందితుల పరామర్శకి ఇలాగే వెళ్తారు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు, మీకు హిందూ సాంప్రదాయాలు తెలియదు అనుకుంటా. హిందూ సాంప్రదాయాలు ఫస్ట్ తెలుసుకోండి. దీంట్లోకి హిందూ సాంప్రదాయాలు ఎందుకు వచ్చేసినాయి? జగన్ గారు కూడా జనం తండోపు వచ్చేసారు. ఆయన పెళ్లికి వెళ్ళారు. ఆయన చూడడానికి జనం, మీరే చెప్పారు, నేను చెప్పట్లేదు సుమా, లక్షల్లో జనం వచ్చేసారు అంటున్నారు మీరు. వచ్చేస్తే ఆయన చూడడానికి వచ్చిన జనం వస్తే కనుక దీంట్లో హిందూ సాంప్రదాయంలో జరిగింది ఏముందో నాకు అర్థం కాదా. అసలు ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది? గౌరవప్రదంగా పిలిస్తే మీరు పెద్దోళ్ళు కాబట్టి ముందు సీట్లో కూర్చోబెడతారు, ఇటు పక్క నుంచి తీసుకెళ్తారు. అక్షింతలు ఒకవేళ ఏదండి ఎటు పక్క నుంచి తీసుకెళ్తారో కూడా ఈయనే చెప్పేస్తున్నారు. ఆయన ఇటు పక్క నుంచి తీసుకెళ్తారో, ముందు సీట్లో కూర్చోబెడతారో ఏంటి ఆయన ఇంక అన్నీ ఇక ఏంటి ఎటు పక్క నుంచి తీసుకెళ్ళాలి. పాపం ఏం జరగనిజమో
ఏంటో పాపం ఈయన వయసు పెరిగిపోయో ఏంటో కాబట్టి ముందు సీట్లో కూర్చోబెడతారు, ఇటు పక్క నుంచి తీసుకెళ్తారు, ఇటు పక్క నుంచి అక్షింతలు ఒకవేళ ఏదలుచుకుంటే వేయాలి, లేకపోతే దండం పెట్టి వెళ్ళిపోవాలి. అంతేగాని వేల మందిని వేసుకొని ఒక బల ప్రయోగం లాగా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇక ఇవాళ విన్నాం కదా. కాబట్టి అదేంటి పాపం ఆయన బాధ వర్ణాతీతం. అసలు ఎంత అంటే నేను నాకు నుంచి వీడియో భయంకరంగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడాలి జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ ఆయన పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్ల అలా చెప్తాడు ఏంటో తెలియదు, కానీ మరి అలా చెప్పాల్సి వస్తుందని చెప్పేసి చెప్తాడు ఏంటో తెలియదు. కానీ జగన్ గారు పెళ్లికెళ్తే మీరు గొడవలు పెట్టడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఒక్కసారి ఆయన మాట్లాడి నేను వీడియో పెడతాను, అది కూడా చూడండి, ఓకేనా? నుంచి వచ్చారు, ఆంధ్రప్రదేశ్ నుంచి 3 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చారు. వాళ్ళంతా సీఎం ఎక్కడ సీఎం అవుతారు? వాళ్ళంతా? జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే కాదు, బంగ్లాదేశ్ వెళ్ళినా, పాకిస్తాన్ వెళ్ళినా, ఇరాన్ వెళ్ళినా, ఏదైనా బెత్లెహేమ్ వెళ్ళినా, వాటికన్ సిటీ వెళ్ళినా ఇంతకన్నా ఎక్కువ మంది వస్తారు, తప్పేం లేదు. ఆయనకి ఎక్కడ ఓట్లు ఉన్నాయో అక్కడ జనాలు రారు, కానీ ఓట్లు లేని దగ్గర జనాలు బాగా వస్తారు. నేను ఎన్నోసార్లు చెప్పా, జనాలు ఎక్కువ ఓట్లు తక్కువ. ఇవాళ ఈడీ కేసులు అది ఉంటే ఈ జనాలను వేసుకొని జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చారంటే ఆ ఈడీ కేసును పలసపరచడానికి, లేదా ఈడీ కేసు డిస్కస్ చేయకుండా ఉండటానికి. ఇది ఒక వ్యక్తి పెళ్లికి వెళ్తే, ఎవరో ఒక పెద్ద మనిషి పెళ్లికి వెళ్తే ఒక 10 మందిని తీసుకొని వెళ్తారా? 1,00,000 మందిని తీసుకెళ్తారా? 1000 మందిని తీసుకెళ్తారా? ఇలా నాకు పెళ్లికి వెళ్ళేది. పెళ్లికి వెళ్ళినా ఇలాగే వెళ్తారు, చావుకి వెళ్ళినా ఇలాగే వెళ్తారు, నిందితుల పరామర్శకి ఇలాగే వెళ్తారు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు, మీకు హిందూ సాంప్రదాయాలు తెలియదు అనుకుంటా. హిందూ సంప్రదాయాలు ఫస్ట్ తెలుసుకోండి. పెళ్లికి గౌరవప్రదంగా పిలిస్తే గౌరవప్రదంగా వెళ్ళాలి. మీరు పెద్దోళ్ళు కాబట్టి ముందు సీట్లో కూర్చోబెడతారు, ఇటు పక్క నుంచి తీసుకెళ్తారు, అక్షింతలు ఒకవేళ ఏదలుచుకుంటే వేయాలి, లేకపోతే దండం పెట్టి వెళ్ళిపోవాలి. అంతేగాని వేల మందిని వేసుకొని ఒక బల ప్రయోగం లాగా ఏం చేద్దాం అనుకుంటున్నారు?